కూడా వాళ్ళనే చూడమంటున్నాం. సో నర్సులు వచ్చిండ్రా, ఊడ్చే వాళ్ళు వచ్చిండ్రా, తూడ్చే వాళ్ళు వచ్చిండ్రా, మిగతా సిబ్బంది వచ్చిండ్రా లేదా అని పెద్ద పెద్ద డాక్టర్లు సూపరింటెండెంట్స్ చూడాలంటే వాళ్ళు చదువుకున్న చదువుకి, వాళ్ళ మైండ్ సెట్కి, వాళ్ళ వ్యవహార శైలికి ఇది సూట్ అవ్వడం లేదు. అందుకే ఈరోజు ఈ నిర్వహణ మొత్తం సపరేట్ చేసి దీనికి సపరేట్గా ఒక గ్రూప్ 1 ఆఫీసర్నో లేకపోతే ఒక గ్రూప్ 2 ఆఫీసర్నో ఇతర సిబ్బందిని బట్టి ఈ సిబ్బంది యొక్క నిర్వహణ బాధ్యత మొత్తం ఒక వింగ్ అప్పచెప్పి పేషెంట్లకు ట్రీట్మెంట్ చేసే బాధ్యతను కంప్లీట్గా ప్రొఫెషనల్గా డాక్టర్లతో చేయించాలనుకుంటున్నాం. ఇప్పటివరకు మొత్తం పేషెంట్లను చూడడమే కాకుండా హాస్పిటల్ వ్యవస్థను నిర్వహించే బాధ్యత కూడా సూపరింటెండెంట్ మీదనే ఉంటుంది. దాంతో అతను నర్సు వచ్చిందా, లేకపోతే ఊడ్చేవాడు వచ్చిందా, సిబ్బంది వచ్చిందా రాలేదా, వాచ్మెన్ వచ్చిందా లేదా, బయట పార్కింగ్ ఎవరు చూస్తురో, లేకపోతే క్యాంటీన్లో ఏముంది ఏం లేదు అతను చూడలేడు. అతని టెంపర్మెంట్కి అది సూట్ అవ్వదు. రెండోది అతను క్వాలిటీగా కూడా పనిచేయలేడు. అతను లోపలే సర్జరీ చేయాలన్నా, వచ్చిన పేషెంట్లను చూడాలన్నా, ఇన్ పేషెంట్లను చూడాలన్నా, అవుట్ పేషెంట్లను చూడాలన్నా, ఈ సమస్యలు ఉన్నాయి. కాబట్టి మన ప్రభుత్వం దీన్ని కూడా ఆలోచన చేసి ఈరోజు ఈ 2 పనులను రెండింటిని సపరేట్గా ఈరోజు మనము డీల్ చేయాలనుకుంటున్నాం అధ్యక్ష. 3వ పాయింట్, కొన్ని వేల మంది తెలంగాణ నుంచి ఇతర దేశాలలో డాక్టర్లుగా ఈరోజు పనిచేస్తున్నారు. వాళ్ళు తల్లిదండ్రులను చూడడానికో, ప్రాంతాన్ని చూడడానికో, లేకపోతే ప్రాంతం మీద అభిమానంతో వచ్చినప్పుడు వాళ్ళు 4-5 రోజుల్లో కుటుంబ వ్యవహారాలు చక్కదిద్దుకుంటే ఒక 20 రోజులు ఎక్స్ట్రా ఉన్నప్పుడు వాళ్ళు అత్యంత అధునాతనమైన వైద్యశాలలో పనిచేయడమే కూడా అత్యున్నత చదువులు చదువుకున్న డాక్టర్లు వాళ్ళందరితో నేను మా దామోదర్ రాజనరసింహ గారు మాట్లాడి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నాం. డాక్టర్ సంజయ్కి కొంచెం ఇది ఎక్కువ అవగాహన ఉండే అవకాశం ఉంది. ఆ డాక్టర్లు అందరినీ ఆన్లైన్లో ఒక వెబ్సైట్ క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళు ఎప్పుడు మన ప్రాంతానికి వస్తున్నారు, ఏ టైంలో వాళ్ళు ఈ స్పెషల్ డిసీజెస్ కానీ, సర్జరీలు కానీ, లేకపోతే మెడికల్ కాలేజీలకు వెళ్ళి చదువులు చెప్పడానికి సమయం ఇండికేట్ చేస్తే ఆ టైంలో వాళ్ళని ఆయా హాస్పిటల్స్లలో వాళ్ళ సేవలను వినియోగించుకోవాలని చెప్పి ఈరోజు వాళ్ళందరితో చర్చ చేసినాం. వాళ్ళందరినీ కూడా ఒక కొలికి పట్టుకొచ్చినాం అధ్యక్ష. ఈరోజు ఈ ప్రాంతంలో ఉండి, గ్రామీణ ప్రాంతాలలో ఉండి, ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలలో మంచి చదువులు చదువుకొని ఇతర దేశాలకు వెళ్ళి గొప్ప పేరు సంపాదించిన డాక్టర్లు ఈరోజు తిరిగి సొంత ప్రాంతానికి ఏదైనా చేయాలనుకుంటున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి వెసులుబాటు లేదు. ఏ డాక్టర్ ఎప్పుడు ఇండియాకు వస్తుండు, తెలంగాణకు వస్తుండు, లేకపోతే సొంతూరుకు వస్తుండు, ఎప్పుడు వెనక్కి వెళ్తుండు, అతని సమయం ఎప్పుడు ఎలా కేటాయించగలడానికి ఏమీ వెసులుబాటు లేదు. అందుకే మన ప్రభుత్వం ఈరోజు స్పష్టంగా వాళ్ళతో చర్చించి మనం ఈరోజు ఒక ప్రత్యేకంగా ఒక వెబ్సైట్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి క్రియేట్ చేసి ఏ డాక్టర్ ఏ నెలలో ఏ సమయంలో మన దగ్గరకు వస్తున్నాడో ఆ సమయంలో అతను వైద్య సేవలు ఏమైనా అందించాలనుకుంటుండే ఇక్కడ ఉండే పేదలకు ఉచితంగా, అదేవిధంగా ఇక్కడుండే మెడికల్ కాలేజీలలో వెళ్ళి అతని ఎక్స్పీరియన్సు, అతని అనుభవాన్ని పాఠాల కింద ఏ విధంగా చెప్పాలనుకుంటుండో ఈరోజు విదేశాలలో నిపుణులైన డాక్టర్లను తెలంగాణ కూడా వాళ్ళ సేవల్ని వినియోగించుకోవాలనుకుంటుంది. కాబట్టి వాటికి కూడా ఒక ప్రత్యేకమైన ఏర్పాట్లను చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా టీమ్స్ ఈరోజు వరంగల్లో కానీ, అల్వాల్లో కానీ, లేకపోతే ఎల్బీ నగర్లో కానీ, సనత్ నగర్లో కానీ, నిమ్స్ కానీ వీటన్నిటిని కూడా స్పెషలైజ్డ్ హాస్పిటల్స్ కింద చేయడమే కాకుండా ఈ సీఎం రిలీఫ్ ఫండ్, రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఎల్ఓసి ఈరోజు ఇప్పుడు ముందుగానే మనం లెటర్ ఇవ్వాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఓన్లీ నిమ్స్కే ఇస్తున్నాం నాకు తెలిసినంతవరకు. సో ముందస్తుగా ఎవరికైనా ఇబ్బంది వచ్చినప్పుడు వైద్య సహాయం అందించాలి అంటే నిమ్స్కు తప్ప మనం ఎల్ఓసి ఇస్తలేం. ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్స్కి ఇస్తే మిస్యూజ్ అవుతుందని రకరకాల ఆరోపణలు, ఇవన్నీ కొన్ని సమస్యలు ఉన్నాయి. అందుకోసమని ఈరోజు ఈ హాస్పిటల్స్ని అన్నిటిని కూడా బాగా చేసి రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా కానీ, సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఏదైతే మనం ఫండ్స్ ప్రైవేట్ హాస్పిటల్స్కి ఇస్తున్నామో ఈ నిధులను కూడా ఈరోజు సనత్ నగర్, అల్వాల్, ఎల్బీ నగర్, అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీకి ఈరోజు ఎన్నో ఏళ్ళ నుంచి మీకు తెలుసు ఉస్మానియా హాస్పిటల్ 100 సంవత్సరాల పైబడ్డది, ఇంకా అక్కడే ఉంది. దాన్ని ఇతర ప్రాంతాలలో నిర్మించాలంటే రకరకాల వివాదాలు జరిగినాయి. ఉన్న హెరిటేజ్ బిల్డింగ్ను కూడా గత ప్రభుత్వం కూలగొట్టాలనుకొని రకరకాల చర్చలు జరిగినాయి. నేను వివాదాల జోలికి వెళ్ళదలుచుకోలేదు. ఈరోజు గోషమహల్లో 30 ఎకరాలలో 3,000 కోట్ల రూపాయలతో ఉస్మానియా నూతన భవనాన్ని ఈరోజు 2,000 పడకలతో మనం నిర్మించుకునే పనులు మొదలుపెట్టిన పనులు వేగంగా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు గాంధీ హాస్పిటల్, వరంగల్ హాస్పిటల్ వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో నిర్మాణం చేసి ఒక 10,000 పడకల ఆసుపత్రులు ఈరోజు 10,000 పడకలు అదనంగా ఈరోజు వినియోగంలోకి పేదలకు సేవలు అందించడానికి, వైద్యం అందించడానికి అందుబాటులో వస్తున్నాయి. ఉస్మానియా యూనివర్సిటీకి ఈరోజు ఎన్నో ఏళ్ళ నుంచి మీకు తెలుసు ఉస్మానియా హాస్పిటల్
100 సంవత్సరాల పైబడ్డది ఇంకా అక్కడే ఉంది. దాన్ని ఇతర ప్రాంతాలలో నిర్మించాలంటే రకరకాల వివాదాలు జరిగినాయి. ఉన్న హెరిటేజ్ బిల్డింగ్ను కూడా గత ప్రభుత్వం కూలగొట్టాలనుకొని రకరకాల చర్చలు జరిగినాయి. నేను వివాదాల జోలికి వెళ్ళదలుచుకోలేదు. ఈరోజు గోషమహల్లో 30 ఎకరాలల్లో 3,000 కోట్ల రూపాయలతో ఉస్మానియా నూతన భవనాన్ని ఈరోజు 2,000 పడకలతో మనం నిర్మించుకునే పనులు మొదలుపెట్టిన పనులు వేగంగా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు గాంధీ హాస్పిటల్, వరంగల్ హాస్పిటల్ వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో నిర్మాణం చేసి ఒక 10,000 పడకల ఆసుపత్రులు ఈరోజు 10,000